వర్డ్స్ ఫ్రేమ్ చేయగలుగుతాం. ఈ ఫోనిక్స్ లో సెట్స్ ఉన్నాయి, కొన్ని సెట్స్. సో ఫస్ట్ సెట్ వచ్చి 1 letter 1 week. ఫోనిక్స్ ట్రే ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇంత మనము మనీ పెట్టి కొనాలా అని ఫీల్ అవ్వకండి. కొన్ని నేను ఇంట్లోనే చేసుకునే మెథడ్స్ కానీ నేను మీకు చూపిస్తాను. మనము స్మాల్ లెటర్ ఇంట్రడ్యూస్ చేస్తాము రీడింగ్కి, మళ్ళీ క్యాపిటల్ లెటర్ మళ్ళీ సపరేట్గా ఇంట్రడ్యూస్ చేయాలా. అండ్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కొన్ని. ఇప్పుడు క్యాట్ ఉంది కదా, నేమ్ వచ్చి క్యాట్ అంటారు కదా దాన్ని. సో అది ఏమంటుంది, మియావ్ అంటుంది కదా, సౌండ్ చేస్తుంది కదా, అంటారు. ప్రీ రైటింగ్ స్కిల్స్కి అండ్ రైటింగ్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళే రైటింగ్ స్టార్ట్ చేస్తారు. మూవబుల్ ఆల్ఫాబెట్స్ అంటారు. కిడ్కి ఏం చెప్తాము, ఇది ఎస్, ఇది ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, ద స్నేక్ ఇస్, ఇక్కడ చిన్న స్నేక్ రాయేసి స్పైడర్ రాయేసి. సో యూ హ్యావ్ టు స్మైల్ అండ్ షో యువర్ టీత్, దెన్ హిస్ ద ఎయిర్ త్రూ యువర్ టీత్. అంటే ఐస్ పై గేమ్స్ ఆడచ్చు. సో రీడింగ్ కి రైటింగ్ కి చాలా క్యూరియస్ ఉంటారు నేర్చుకోవాలనేసి. అంటే వాళ్ళు ఇట్లా అయినా లేదా ఇట్లా అయినా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సౌండ్ వచ్చి సో బ్లెండింగ్ మనము అన్ని ఆల్ఫాబెట్స్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని టైప్స్ ఉన్నాయి ఎలా బ్లెండ్ చేయించక నేర్పియాలని. యాట్, సాట్. సో కొంతమంది ఆల్ఫాబెట్స్ ఫుల్ కంప్లీట్ చేసే వరకు బ్లెండింగ్ పోరు. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. ఈరోజు వచ్చి మోస్ట్ అవైటింగ్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే ఈరోజు నేను షేర్ చేయబోతాను మీతో. అది వచ్చి ఫోనిక్స్. ఫోనిక్స్ అనేది ఈజీ థింగ్ అయితే కాదు. బికాస్ ఒక్క సౌండ్ మనము రాంగ్గా స్పెల్ చేస్తే కిడ్కి అది అలవాటు అయిపోతే మళ్ళీ మార్చేది చాలా కష్టము. సో ఫస్ట్ అయితే మనం ప్రాక్టీస్ చేయాలా. నేను నేర్చుకున్నప్పుడు చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేసినాను. చాలా హోంవర్క్ చేసినాక నాకు ఈ సౌండ్స్, ఆ స్టోరీ కానీ ఏది కానీ అంతా నేను గుర్తుపెట్టుకునే అయ్యింది. సో ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేసి నెక్స్ట్ మళ్ళీ కిడ్ని ప్రిపేర్ చేద్దాం. మనము ఫోనిక్స్ కరెక్ట్ ప్రొసీజర్లో చేస్తే కిడ్ వితిన్ 1 month లెటర్ వర్డ్స్ రీడ్ చేయగలుగుతారు. సో అలాగే ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం వెళ్ళచ్చు. మనం ఫోనిక్స్ ఫుల్ ఆల్ఫాబెట్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. మనము ఫస్ట్ సెట్ చేసినాక వాళ్ళకి బ్లెండింగ్ అంతా మనం టీచ్ చేయొచ్చు. సో అది ఎలా టీచ్ చేయాలా, ఏం ప్రొసీజర్, అవంతా ఈరోజు నేను మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే చూపిపోతాను. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ వీడియోలో కమెంట్స్ చూసి అసలు నాకు మాటలు రాలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మీ కమెంట్స్ చూసి. ఐస్లో వాటర్ తిరిగాయి ఆ మెసేజెస్ అంతా చూస్తుంటే. అంటే నా వీడియోస్ ఇంతమందికి హెల్ప్ అవుతుందా అనేసి. సో ఈ జోష్లోనే మనం చాలా వీడియోస్ చేద్దాం, నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం, మన కిడ్స్కి బ్రైట్ ఫ్యూచర్ ఇద్దాం. అండ్ నేను ఫీల్ అవ్వట్లేదు గైస్, వ్యూస్ రాలేదని ఫీల్ అవ్వట్లేదు. నేను నార్మల్గా అడిగారు అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం ఆ వీడియో చేశాను. సో ముందుగా మనం ఇప్పుడు జాలీ ఫోనిక్స్ చూడబోతున్నాం. జాలీ ఫోనిక్స్ నేను కంప్లీట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పట్లేదు. నాకు వర్కౌట్ ఎలా అయింది, సో దాని గురించి అంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది, ఏది హెల్ప్ఫుల్గా అనిపించిందో సో దాన్ని కంబైన్ చేసి నా మెథడ్లో అయితే నేను మీకు చెప్తాను. సో ఈజీ అవుతుంది అనేసి. సో ఫస్ట్ నార్మల్గా మనం ఫోనిక్స్ ఏబిసిడి లాగా మనము నేర్చుకోము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 6 లెటర్స్ ఉంది కదా, ఈ 6 లెటర్స్లో మనము వర్డ్స్ ఎన్ని వర్డ్స్ ఫ్రేమ్ చేయగలుగుతాం. సో మనము ఫోనిక్స్ ఏమంటే మనం బ్లెండ్ చేసుకొని ఈవెన్ నార్మల్గా మనం ట్రెడిషనల్ మెథడ్లో అయితే మెమరైజ్ చేసుకుంటాము వర్డ్స్. సో అలా మెమరైజ్ చేసుకొని మనం చేసినప్పుడు పెద్ద పెద్ద వర్డ్స్ వచ్చినప్పుడు అది రీడ్ చేయలేరు. సో దీంట్లో ఫోనిక్స్లో ఏమంటే మనం జస్ట్ అన్నీ బ్లెండ్ చేసేయలేము. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. మనం ఏమంటే కొన్ని అంటే ఫస్ట్ కిడ్కి ఇది జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తాను అంతే. సో కిడ్కి మళ్ళీ నెక్స్ట్ ఆ లెవెల్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉన్నాయి. ఇవంతా 1 by 1 నేను వీడియోస్ చేస్తాను. అన్నీ ఒకేసారి చేస్తానంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు మళ్ళీ స్టార్టే చేయలేరు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఫోనిక్స్లో ఇలా ఏబిసిడీగా అయితే రీడ్ చేయము. ఇప్పుడు ఫస్ట్ మనకి ఫోనిక్స్లో సెట్స్ ఉన్నాయి, కొన్ని సెట్స్. సో ఫస్ట్ సెట్ వచ్చి S A T
లెటర్స్ అయితే ఫస్ట్ సెట్ ఉంటుంది. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, SATPIN సాట్ పిన్. సో మనం ఫస్ట్ సెట్ గుర్తుపెట్టుకునేకి ఇది ఈజీ, సాట్ పిన్ అనేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ సెట్. సో దీన్ని మనము ఒక్కొక్క లెటరు ఎలా నేర్చుకోవాలి, ఎలా కిడ్కి చెప్పాలి అనేది ఒక్కొక్కటి విత్ సౌండ్, యాక్షన్, స్టోరీ ఇవంతా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనము ఎస్ ఎత్తుకున్నాము. సో ఫస్ట్ సెట్ వచ్చి సాట్ పిన్, SATPIN సాట్ పిన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో కొన్ని సెట్స్ అలానే గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఫస్ట్ సెట్ అయిపోయినాక సెకండ్ సెట్, థర్డ్ సెట్ అలా మనము సెట్ బై సెట్ అయితే చేస్తాము. ఫస్ట్ అయితే మనము ఎస్ గురించి నేర్చుకుందాం. అండ్ గైస్ ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే ఫోనిక్స్ కొంచెం టైం పడుతుంది మనకే. సో మనము అర్జెంట్ పడకుండా అన్ని లెటర్స్ ఒకేసారి వాళ్ళకి చెప్పకుండా మనం ఏం చేయాలంటే ఫోనిక్స్ 1 letter 1 week అంతే పెట్టుకోండి. సో 1 letter 1 week అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, చాలా దాన్నే రివైజ్ చేయండి. నేను కొన్ని దీంట్లో అంటే ఎలా రివైజ్ చేయాలా, ఎలా వాళ్ళకి దాని గురించి అంటే మీరు సేమ్ ఎస్ చెప్పు, ఎస్ అని చెప్తా అంటే వాళ్ళకి అవ్వదు. కాబట్టి నేను విత్ షెల్ఫ్ మళ్ళీ ఏం చేస్తాము, సౌండ్, యాక్షన్ ఇవన్నీ అయితే నేను చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫోనిక్స్ ట్రే ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. అండ్ మీరు ఏమంటారు, ఇంత మనము మనీ పెట్టి కొనాలా అని ఫీల్ అవ్వకండి. కొన్ని నేను ఇంట్లోనే చేసుకునే మెథడ్స్ కానీ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ లక్కీ బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది ఇది. సో అందుకు నేను బై చేయలేదు. మీరు మ్యాగ్నెటిక్ లెటర్స్ కానీ బై చేయొచ్చు, లేదా మీకు లెటర్స్ బై చేయలేదు, లేదా మ్యాగ్నెటిక్ లేదు మీకు అంటే అంత అఫోర్డ్ చేసే కొద్దు, లేదా అలా ఏమైనా ఫీల్ అయినారంటే సో కాస్ట్ ఫ్రెండ్లీగా ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే మీ దగ్గర నార్మల్గా కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా, బ్రౌన్ కలర్ కాటన్ బాక్సెస్, దాన్ని ఏం లేదు ఏ లాగా రాసుకోండి, స్మాల్ లెటర్ ఏ రాసుకొని దాన్ని క్లీన్గా మీరు నైఫ్ ఎత్తుకుని కట్ చేసుకోవచ్చు. సో నైఫ్ ఎత్తి కట్ చేసుకుంటే సో ఏ రెండు మీరు చేయొచ్చు. మీరు కొంచెం ఇంకా క్రియేటివ్గా చేయాలనిపిస్తే దానికి కొంచెం పెయింట్ లేదా స్కెచ్ పెన్ ఏదైనా డ్రా చేయండి కిట్తో. సో అలాగని పెట్టుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫోనిక్స్ ట్రే ఎలా పెట్టాలనేసి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇది వచ్చింది కాబట్టి నేను ఇదే పెట్టినాను. నార్మల్గా ఫోనిక్స్ స్మాల్ ఆల్ఫాబెటే చెప్పిస్తారు, స్మాల్ లెటరు. సో క్యాపిటల్ లెటర్ చెప్పారు. బట్ నా సజెషన్ ఏమంటే నేనేం చేశానంటే ఇప్పుడు చూడండి, మనము స్మాల్ లెటర్ ఇంట్రడ్యూస్ చేస్తాము రీడింగ్కి, మళ్ళీ క్యాపిటల్ లెటర్ మళ్ళీ సపరేట్గా ఇంట్రడ్యూస్ చేయాలా. అండ్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కొన్ని. అంటే ఇప్పుడు చూడండి, సి మళ్ళీ రెండు సేమ్ ఉంది కదా, ఇప్పుడు దీనికి ఖ అనాలా లేదంటే సి అనాలా అని కన్ఫ్యూజన్ అవుతుంది. సో అది లేకుండా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను క్యాపిటల్ ఒక ట్రే తీసుకున్నాను, క్యాపిటల్ లెటర్ సి పెట్టాను, స్మాల్ సి పెట్టాను, ట్రేసింగ్కి పెట్టాను శాండ్ పేపర్ లెటరు. అండ్ ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ పెడతాను నేను. ఇప్పుడు సి కదా, కార్, క్యాట్. మీరు ఆబ్జెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ పెట్టేలాగా సెలెక్ట్ చేసుకోవాలా. కొన్ని మనము ఇలా ఆబ్జెక్ట్స్ లాగా పెట్టలేము. సో అలాంటివి కాకుండా ఇప్పుడు ఇలా పెట్టచ్చు. ఇప్పుడు ఎస్ తీసుకోండి, ఎస్ క్యాపిటల్ లెటర్ పెడతాం, స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ పెట్టేసి ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ శాండ్ పేపర్ లెటర్ పెట్టేసి ఇక్కడ ఆబ్జెక్టు స్నేక్, సన్, స్పైడర్. సో ఇలాంటివి ఆబ్జెక్ట్స్ పెడతాం. సో అప్పుడు ఈ ట్రే పెట్టినప్పుడు వాళ్ళకి ఏం చెప్తాము, ఇప్పుడు ట్రే పెట్టేది మీకు అర్థమైంది కదా. సో వాళ్ళకి ఏం చెప్తాం మనము, వాళ్ళకి చెప్పేటప్పుడు క్యాపిటల్ లెటరు దిస్ ఇస్ ఎస్, ఇది నేమ్ ఆఫ్ ద లెటర్ వచ్చి ఎస్, ది ఎస్ సౌండ్ వచ్చి నేమ్ వచ్చి ఎస్, దానికి సౌండ్ వచ్చి. ఇప్పుడు చూడు, అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు చెప్పచ్చు, ఇప్పుడు క్యాట్ ఉంది కదా, నేమ్ వచ్చి క్యాట్ అంటారు కదా దాన్ని. సో అది ఏమంటుంది, మియావ్ అంటుంది కదా, సౌండ్ చేస్తుంది కదా. అలాగే మన ఆల్ఫాబెట్ కానీ, ఆల్ఫాబెట్ ఇప్పుడు నేమ్ ఎస్, దీనికి ఆల్ఫాబెట్ నేము. సో అది ఏం సౌండ్ చేస్తుంది తెలుసా,
అని సౌండ్ చేస్తుంది అనేసి చెప్పచ్చు. నాకు ఇది అంటే ఇలాంటివి కానీ వస్తాయి మీకు పజల్స్, ఇవి కానీ యూస్ చేసుకోవచ్చు. నేను ఇవి కానీ క్యాపిటల్ లెటర్స్ పెడతాను. ఇవే కాదు గైస్, మనం ఇంట్లో చేసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ మీ దగ్గర వేరే ఏది ఉన్నా కానీ దాన్ని మీరు యూస్ చేసుకోండి. అండ్ శాండ్ పేపర్, ఇది శాండ్ పేపర్ మనకి ఏమంటారు ప్రీ రైటింగ్ స్కిల్స్కి అండ్ రైటింగ్కి హెల్ప్ అవుతుంది. కిడ్ వచ్చి 2 ఫింగర్స్ ఇలా తీసుకొని దీన్ని ఇలా ట్రేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది కరెక్ట్గా అలా, ఇది శాండ్ పేపర్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, సో వాళ్ళు అలా ట్రేస్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీల్ వస్తుంది కదా అది. సో రైటింగ్కి అంత హెల్ప్ అవుతుంది. నేను బిలీవ్ మీ, నేను ఒక్కసారిగా లక్కీ హ్యాండ్ పెట్టుకొని రాయిపించినంత లేదు. సడన్గా ఒకరోజు మేము ఇది చేస్తాం, వేరేవంతా యాక్టివిటీస్ చేస్తాము, సడన్గా పోయేసి లక్కీ ఎస్రా అమ్మ ఇది నీకు ఒక చూపిస్తాను రా అన్నాడు కిచెన్లో. ఏం లక్కీ అంటే బోర్డ్ పైన చూపించి నేను రాసాను అనేసి చూపించాడు. సో మనము రైటింగ్కి సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ప్రొసీజర్లో ఫాలో అయ్యి మనము వాళ్ళకి ప్రీ రైటింగ్ స్కిల్స్ అంతా బాగా ఇచ్చినామంటే వాళ్ళే రైటింగ్ స్టార్ట్ చేస్తారు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు లక్కీ ఇంత ఎర్లీగా రాసి అంత డిక్టేషన్ కానీ కొంతమంది ఎలా రాస్తుంటారని. సో అదే మనము కరెక్ట్ ప్రొసీజర్లో ఫాలో అయితే సో కరెక్ట్గా అయితే చేయగలుగుతారు. ఇప్పుడు నేను మీకు కానీ చూపిస్తాను ఎలా బ్లెండ్ చేయాలా ఏం చేయాలా అనేసి. సో ఇప్పుడైతే మీకు ట్రే పెట్టేది నేర్పించేసాను కదా, ఇప్పుడు మనము సౌండ్స్ స్టోరీ అంతా చూద్దాము. దాని ముందు ఇవి మూవబుల్ ఆల్ఫాబెట్స్ అంటారు. సో ఇది నేను బై చేశాను. దీని బదులు మీరు కార్డ్బోర్డ్లో కానీ చేసుకోవచ్చు, సేమ్ ఇలానే సైజు. నేనేం చేశానంటే ఇక్కడ అక్కడ పెడతాను కదా, లక్కీకి ఈ బ్లెండింగ్ ఉంది, మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ వచ్చి మనము ఎస్ గురించి నేర్చుకున్నాం. ఎవ్రీ లెటర్కి ఒక యాక్షన్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, మళ్ళీ ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్, యాక్షన్, స్టోరీ ఉంటుంది. సో ఎవ్రీ లెటర్కి. ఇప్పుడు ఇది మనము క్యాపిటల్ లెటర్లో ఎస్ అంటాం. కిడ్కి ఏం చెప్తాము, ఇది ఎస్, ఇది ఎస్ నేము. దాని అది సౌండ్ ఎలా చేస్తుందంటే సౌండ్ చేస్తుంది. ఇది బిగ్ ఉంది, స్మాల్ ఉంది సౌండ్ చేసినప్పుడు అనేసి. సో ఇలా చెప్తాం. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ 1 లెటర్ అని చెప్పినాం కదా, ఇప్పుడు ఈ వీక్ మీరు ఎస్ లెటర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఎస్ లెటర్స్ ఉండేవి లేదా ఆబ్జెక్ట్స్ పెడతారు. సో స్నేక్, స్పైడర్, సన్, స్పూన్ ఇలాగంతా పెట్టేసి ఆబ్జెక్ట్స్ ఇవంతా మీరు చిన్న చిన్నవి దొరుకుతాయి, లేదా ఇంట్లో కొన్ని టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్లో మీకు దొరికినా కానీ పెట్టచ్చు. కాకపోతే దీంట్లో ఆబ్జెక్ట్ మీరు పెట్టేటప్పుడు 2 లెటర్స్, ఇప్పుడు చూడండి సన్ అంటే మాత్రమే వస్తుంది. వేరే ఇప్పుడు చూడండి షాడో అంటే వస్తుంది, రాదు. సో మీరు చూసుకొని పెట్టాలి వర్డ్స్. మళ్ళీ ఒకవేళ మీకు ఈ సాంగ్ మీకు కొంచెం కష్టంగా అనిపించింది అంటే, కొంతమందికి స్పెల్ చేసక అవ్వలేదు లేదా కష్టంగా ఫీల్ అయినప్పుడు అంటే డోంట్ వరీ, యూట్యూబ్లోకి వెళ్ళి జాలీ ఫోనిక్స్ సౌండ్స్ 42 సౌండ్స్ అనేసి అన్ని సెర్చ్ చేసినారంటే మీకు ఆ సాంగ్ దొరుకుతుంది. సో ఆ సాంగ్ మీరు ప్లే చేసినారంటే కిడ్స్ ఆ సాంగ్స్ నేర్చుకునేస్తారు. మీరు యాక్షన్ అవి మీరు నేర్పించచ్చు. సో ఇప్పుడు మనం ఎస్ యాక్షన్ నేర్చుకుందాం. సో ఇది ఎస్, ఇది ఇప్పుడు దీనికి సాంగ్ వచ్చి ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్. సో ఇది సాంగ్. సో దీనికి యాక్షన్ వచ్చి ఇలా ఎస్ లాగా స్నేక్ లాగా మీరు చేయాలా, కాకపోతే అది ఎస్ షేప్ లాగా చేయాలా. ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్, ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్. ఇది ఏమవుతుందంటే లక్కీ స్టార్టింగ్ డేస్లో ఏదైనా చూపించినప్పుడు నేను మర్చిపోయినాడు అనుకో, ఇది ఎలా చెప్పాలా నేమ్ అనేసి, నేను జస్ట్ ఇలా అంటే అని గుర్తుపెట్టుకుంటున్నాడు. సో అది గుర్తుపెట్టుకునేదానికి ఇవి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఎస్కి యాక్షన్ చెప్పించాను, మళ్ళీ సాంగ్ చెప్పించాను, స్టోరీ చెప్పాలి. సో స్టోరీస్ వచ్చి మనకి పిన్నింట్రెస్ట్లో గూగుల్లో కానీ దొరుకుతాయి. మీరేం సెర్చ్ చేస్తారంటే గూగుల్లో వేసి ఎస్ స్టోరీ అనేది సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎస్ స్టోరీ మాత్రం చెప్తున్నాను. ఒకవేళ మీకు దొరకలేదంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను వేరే ఆల్ఫాబెట్స్ సౌండ్స్ ఆల్ఫాబెట్ స్టోరీస్ కానీ మీకు చెప్తాను.
యాక్షన్ చెప్తాము, సాంగ్ పాడతాము. అండ్ ఆ వీక్ ఫుల్ ఈ స్టోరీ డైలీ ఈ బుక్ కావాలంటే మీరు ప్రింట్ చేసుకోండి లేదా రాసుకోండి, డైలీ బుక్ రీడ్ చేసుకోండి. కొంచెం క్రియేటివ్గా ఉంటే ఇప్పుడు ద స్నేక్ అండ్ ద స్పైడర్ ఈ స్టోరీ పేరు. సో ఇక్కడ చిన్న స్నేక్ రాయేసి స్పైడర్ రాయేసి సో అలా కొంచెం పిల్లలు చూస్తూ ఉంటారు కదా, క్రియేటివ్గా మనం థింక్ చేసుకుని అలా చేసుకోవచ్చు. బోరింగ్గా లేకుండా కొన్ని పిక్చర్స్ వేసేసి ఒకవేళ ప్రింట్ చేసుకునేట్టుగా ఉంటే, లేదంటే మీరు జస్ట్ డ్రా చేయండి స్నేక్. మీరు మనం ఫుల్ ప్రొఫెషనల్ డ్రాయింగ్ చేసే అవసరం లేదు, నార్మల్గా చేసినా కానీ వాళ్ళు అదేదో ఉంది అని చూస్తారు. సో ఇప్పుడైతే నేను ఎస్ స్టోరీ చదువుతాను. When the night comes, the sun waves with its rays, depositing the bright moon, and the stars begin to play at the clear sky. One night there were a snake and a spider chatting with each other. The snake asked the spider, "Can you imitate my voice?" The spider said, "No, I can't. Can you please teach me?" The snake said, "To make the snake's sound, you have to smile and show your teeth, and then the air through your teeth." ఇప్పుడు చూడండి వాళ్ళకి ఇలా మీరు లాస్ట్లో చెప్పచ్చు. ఎస్ సౌండ్ ఎలా చూపిస్తావు? You have to smile and show your teeth, then hiss the air through your teeth. ఇది ఎస్ సౌండ్. సో ఆల్ఫాబెట్ ఎస్ క్లియర్ అయిందా మీకు? సో ఎస్. సో ఇప్పుడు ఈ స్టోరీ చదివినప్పుడు ఆ యాక్షన్ చెప్పినప్పుడు మళ్ళీ మీరు సాంగ్ పాడినప్పుడు వాళ్ళకి బాగా అంటే ఆ వీక్ అంతా చేస్తారు కాబట్టి చాలా క్లారిటీగా రిజిస్టర్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏమంటే మీరు ఇప్పుడు న్యూ వర్డ్కి వెళ్ళినారంటే న్యూ లెటర్కి వెళ్ళినారంటే ఓల్డ్ లెటర్ని మిస్ చేయకూడదు, అది రివిజన్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని ఆల్ఫాబెట్స్ నేర్చుకోలేంత వరకు అది ఫుల్ రివిజన్ చేస్తాను డైలీ. అంటే ఇప్పుడు ఎస్ అయిపోయింది, నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏకి వెళ్ళినారు, ఫస్ట్ ఎస్ జస్ట్ మీరు మళ్ళీ షెల్ఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎస్ ఇది అని చెప్పేసి నెక్స్ట్ ఏ ఆల్ఫాబెట్కి వెళ్ళొచ్చు మీరు. సో దిస్ వీక్ ఏ గురించి మనం నేర్చుకుందాము అనేసి. సో ఇది మనము రివైజ్ చేస్తుంటే చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్ వాళ్ళకి ఇది ఎక్కువ ప్రీ రైటింగ్ స్కిల్స్ ఎక్కువ ఇవ్వండి. అండ్ మీరు బయట వెళ్ళినప్పుడు ఐ స్పై సంథింగ్ దట్ బిగిన్స్ విత్ ద లెటర్ అంటే సన్, స్టార్ అనేసి ఫస్ట్ ఐ మీన్ స్టార్టింగ్ డేస్లో వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు బిగినింగ్ సౌండ్ విత్ అంటే ఏమి అనేసి. సో అప్పుడు మీరు ఇప్పుడు మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉండి లేదంటే ఇంకెవరైనా ఉంటే మీరు ఇది చేసుకోండి, వాళ్ళని మీరు క్వశ్చన్ అడగండి. ఐ స్పై సంథింగ్ దట్ బిగిన్స్ విత్ ద లెటర్ అనేసి. అప్పుడు అదర్ పర్సన్ సన్, స్టార్ అనేసి వాళ్ళు ప్రాక్టికల్గా చూపించినారంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎస్ మీరు స్టార్ట్ చేస్తారు ఆ వీక్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బయట వెళ్తారు అనుకోండి, వాళ్ళు 2 days అయినాక ఈ ఎస్ మళ్ళీ రికగ్నైజ్ చేయగలుగుతారు. అక్కడక్కడ బిగ్ బోర్డ్స్ ఉంటే అక్కడ చూపించచ్చు, అమ్మ ఇక్కడ ఇది ఆల్ఫాబెట్ నీకు తెలుసా, కెన్ యూ సీ ద సౌండ్ అనేసి. లేదంటే ఎస్ ఆల్ఫాబెట్ చూసినావా నువ్వు అక్కడ ఉంది అనేసి. అంటే కిడ్స్ రీడింగ్కి రైటింగ్కి చాలా క్యూరియస్ ఉంటారు నేర్చుకోవాలనేసి. కానీ మనం రైట్ మెథడ్లో చేస్తే వాళ్ళ క్యూరియాసిటీ పెరుగుతుంది. మనం ఏమన్నా అంటే వాళ్ళని హింసించి చేసినామంటే ఆ రైటింగ్ రీడింగ్ పైన చాలా విరక్తి వచ్చేసి నెక్స్ట్ దాని దగ్గరికే పోరు. అదే అందరూ చేసే మిస్టేక్. వాళ్ళకి మీరు చిన్నపిల్లలు చూసినారంటే వాల్స్ పైన అంతా రాస్తూ ఉంటారు, ఎక్కడ దొరికితే అక్కడ రాస్తూ ఉంటారు రీడ్ చేసేది. కానీ మీరు ఆల్ఫాబెట్ స్టార్ట్ చేసి చూడండి, వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా బుక్ ఉంటే లక్కీ ఇప్పుడు స్టోరీ బుక్ చదివేటప్పుడు స్టార్టింగ్ బిగినింగ్ సౌండ్స్ అప్పుడు అమ్మ జీ ఎస్ అని చెప్తాడు, అమ్మ దిస్ ఇస్ అని చెప్పి ఆ బుక్లో చూపిస్తా అన్నాడు. సో వాళ్ళు క్యూరియస్ ఉంటారు, మనం టెస్ట్ చేయాల్సిన అవసరం కానీ లేదు, వాళ్ళే చెప్తారు. సో మనం ఒక రైట్ మెథడ్లో చూపించినామంటే వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారు అండ్ ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చూడండి ఇప్పుడు ఈ ఏజ్లో లక్కీ డిక్టేషన్ చేస్తాడు, బుక్ రీడ్ చేస్తాడు, ఇవంతా మనం అంటే వాడికి నేను ఆ ఇంట్రెస్ట్ వెళ్ళిపోకుండా అలాగే దాన్ని ప్రిజర్వ్ చేస్తూ వచ్చినాను. సో మనం ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది అయితే ఎస్ గురించి. ఇప్పుడు మనం ఏ గురించి చూద్దాం. అండ్ మనం దీంట్లో ఫ్లాష్ కార్డ్స్ కానీ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసినారు, మీకు మళ్ళీ దీన్ని రివైజ్ చేయాలని కష్టంగా అనిపిస్తే మీరు మళ్ళీ ఈ ఆల్ఫాబెట్స్ అంతా ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్లాష్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక కార్డ్ జస్ట్ ఒక షీట్లో కార్డ్లో
SAT. మనం నార్మల్గా ఐ మీన్ టెక్స్ట్ బుక్స్లో అంతా కానీ ఎక్కడ చూసినా కానీ మనం స్మాల్ లెటర్సే చూస్తాము. సో మనము స్మాల్ లెటర్సే మనం రీడ్ చేసేదానికి ఇవ్వాలి కిడ్కి. క్యాపిటల్ లెటర్ అయితే అన్ని పక్కల క్యాపిటల్ లెటర్ ఉండదు అండ్ వాళ్ళకి కష్టం అవుతుంది. సో ఇప్పుడు మనము అంటే స్మాల్ లెటర్లో SATPIN అని సపరేట్గా కార్డ్ స్ప్రెడ్ చేసుకోండి. జస్ట్ వాళ్ళు అంటే మనం షఫల్ చేస్తా అలా ఫ్లాష్ చేస్తూ ఉన్నారంటే మీరు అది రివైజ్ అవుతుంది వాళ్ళకి. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మనము ఏ లెటర్ గురించి అయితే తెలుసుకున్నాము. దీనికి ఒక స్టోరీ ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటుంది అండ్ ఒక సాంగ్ ఉంటుంది. నేను జస్ట్ యాక్షన్ మళ్ళీ సాంగ్ చెప్పిస్తాను. స్టోరీ మీకు పిన్ ఇంట్రెస్ట్లో దొరుకుతుంది, చెక్ చేయండి. ఒకవేళ దొరకకపోతే నేను అప్కమింగ్ నెక్స్ట్ సెట్ 2 చేస్తాను కదా. ఈ వీడియోలో అయితే ఉత్త సెట్ 1 చేయబోతాను ఎందుకంటే ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ 6 లెటర్సే మీకు 6 వీక్స్ అవుతుంది మీరు కరెక్ట్గా చేసినారంటే. సో నెక్స్ట్ సెట్ అయితే నేను నెక్స్ట్ సెట్ చూపిస్తాను ఎందుకంటే ఒకేసారి అయితే మనకి కష్టంగా ఉంటుంది, అది కన్ఫ్యూజ్గానే అవుతుంది. ఫస్ట్ మనం నేర్చుకోవాలి కాబట్టి మనం కానీ వాళ్ళ జట్లనే నేర్చుకోవచ్చు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి. సో ఇప్పుడు ఇది మనము ఏకి సాంగ్ చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ యాక్షన్ చూద్దాం. యాక్షన్ ఏమంటే ఇప్పుడు మనకు సడన్గా హ్యాండ్స్ వచ్చేసింది హ్యాండ్ పైన ఎలా చేస్తాం అంటే దాన్ని ఇలా చేస్తాం కదా కింద తోసేసేదానికి. సో అదే యాక్షన్ ఇలా ఫుల్ దానికి అదే యాక్షన్ దేనికి ఏకి. సో దీనికి ఇప్పుడు మనము సాంగ్ ఎలా ఉంటుందని చూద్దాం. ఆన్సర్ మై ఆర్మ్స్ ఆన్సర్ మై ఆర్మ్స్ ఆన్సర్ మై ఆర్మ్స్ దే ఆర్ కాజింగ్ మీ అలార్మ్. సో ఇది సాంగ్. మీకు సాంగ్ కావాలంటే చెప్పాను కదా గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కొంచెం ఇంకా బాగా అంటే మ్యూజిక్ వచ్చి పిల్లలకి నేర్పియాలని ఈజీగా ఉంటే. సో దీన్ని వచ్చి మనము ఎలా అంటే మనం ఎలా సౌండ్ స్పెల్ చేయాలని చెప్తాను. మన ప్రాబ్లం ఏమంటే యాక్షన్స్ అవి ఎందుకు చెప్తామంటే ఇప్పుడు చూడండి కొన్ని 2 లెటర్స్కి ఒకే సౌండ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి సికి కేకి సేమ్ సౌండ్ ఉంటుంది. సో దీనికి మనం ఏం చేస్తాం క్యాటర్పిల్లర్ సి కికింగ్ కే. సో దీనికి వేరే వేరే యాక్షన్స్ ఉంటాయి. సో ఇలా చూపించినప్పుడు వాళ్ళకి ఈ కేకి ఇప్పుడు మీరు చెప్పండి కైట్ అని చెప్పారంటే వాళ్ళు ఇట్రాయన్నా లేదా ఇట్రాయన్నా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు రాసేటప్పుడు కానీ కికింగ్ కే క్యాటర్పిల్లర్ సి అలా మీరు అంటే విత్ యాక్షన్స్ చూపించినా కానీ వాళ్ళకి తెలుస్తుంది ఏది అనేసి. సో యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి నేర్పించేది. ఇప్పుడు ఇది సౌండ్ వచ్చి మీరు ఈ చిన్ కింద హ్యాండ్ పెట్టుకోండి. మీరు అన్నప్పుడు మీ చిన్ వచ్చి ఇక్కడ దీనికి టచ్ అవ్వాలి. పిల్లలకి కానీ అట్టే చెప్పండి ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఇలా పెట్టుకోమని. సో అలా చేసినప్పుడు అది ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని సౌండ్స్ మీకు సిమిలర్ ఉంటాయి. సో వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. సో త్రూ యాక్షన్స్ వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏమి అనేసి. సో ఇది ఇది సో ఇది సాంగ్ చెప్పాను, యాక్షన్ చెప్పాను. సో ఇదైతే ఏ ఆల్ఫాబెట్. అండ్ మనము స్టోరీ మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఆల్ఫాబెట్కి వెళ్దాం. ఇప్పుడు టీ. ఇప్పుడు ఇది టీ, ఇది మీరు నా మౌత్నే చూడండి ఎందుకంటే ఎలా స్పెల్ చేస్తామనేసి ఈనండి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్తాం అంటే ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా టెన్నిస్ గేమ్ చూస్తూ ఉంటారు లేదా ఎక్కడైనా షటిల్ ఆడేదానికి పోయినారు లేదా సౌండ్ ఇప్పుడు బాల్ ఈ పక్క ఆ పక్క బ్యాట్తో హిట్ చేస్తున్నారు ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు సాంగ్ చెప్తాను. When I was the tennis game, when I was the tennis game, my head goes back and forth. సో ఇది సాంగ్. సో ఇప్పుడు మనము సాంగ్ ఇది కదా యాక్షన్ ఇలా. ఇప్పుడు చూడండి మీరు టెన్నిస్ గేమ్ హిట్ చేసినప్పుడు ఆ పక్క పోయినప్పుడు బాల్ ఈ పక్క వచ్చినప్పుడు. సో ఇదే యాక్షన్. కిడ్స్కి ఇలానే చెప్పేలా. కొంచెం కష్టము కొంచెం కన్ఫ్యూజ్గానే అవుతుంది స్టార్టింగ్లో, బట్ ఇట్స్ ఓకే మీరు ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతారు. సో టీ సౌండ్ వచ్చి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం పీకి వెళ్దాం. ఇక్కడ రాసింటాను ఫస్ట్ సెట్. సో నెక్స్ట్ పీ.
సౌండ్ వచ్చి ఇప్పుడు ఏమన్నా ఇక్కడ క్యాండల్ ఉందనుకోండి, మీరు దాన్ని బ్లో చేయాలి. సో ఆ ఎయిర్ మీ మౌత్ నుంచి బయట వచ్చేలాగా. క్యాండల్ ఉంటే మీరు దాన్ని ఎలా స్టాప్ ఎలా చేస్తారు, ఇదే యాక్షన్. దీని సాంగ్ వచ్చి పఫ్ అవుట్ ద క్యాండల్స్ ఆన్ ద పింక్ పిగ్ కేక్, పఫ్ అవుట్ ద క్యాండల్స్ ఆన్ ద పింక్ పిగ్ కేక్, సో ఇది పీ వరకు చూసాము. ఇప్పుడు మనం ఈ చూద్దాం. ఈ కాదు ఐ. సో దీన్ని నేమ్ వచ్చి ఐ, సౌండ్ వచ్చి ఇ. సో ఇది సౌండ్. దీన్ని ఏం దీనికి సాంగ్ ఎలా చెప్తారంటే, ఇంకి ద మౌస్ ఇస్ మై పెట్, షీ స్పిల్డ్ ద ఇంక్ ఆన్ గాట్ వెట్, ద ఇంక్ is spread all over the desk, ink. సో ఇది సౌండ్. మీరు స్టోరీగా నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు విల్సి ఎన్. నాకు టీచింగ్ ఫీలింగ్ వస్తుంది బోర్డు పెట్టుకొని చెప్తా ఉంటే. ఇది ఎన్, ఇది చూడండి. ఎంకి ఎన్కి ఒకే తర సౌండ్ వస్తుంది. ఎంకి మౌత్ క్లోజ్, ఎన్కి. సో ఇప్పుడు మీరు దానికి యాక్షన్ ఎలా చెప్పిస్తారంటే, ఇప్పుడు ఏరోప్లేన్ వస్తుంది అనుకోండి, మీరు ప్రిటెండ్ చేయండి ఏరోప్లేన్ అని. సో ఏరోప్లేన్ ఎలా పోతుంది, పిల్లలతో ఇది ఫన్ గేమ్గానే ఆడచ్చు. ఎన్. దీనికి సాంగ్ వచ్చి హియర్ ద ఏరోప్లేన్, హియర్ ద ఏరోప్లేన్, హియర్ ద ఏరోప్లేన్ మేకింగ్ లాట్స్ ఆఫ్ నాయిస్. సో ఇప్పుడు నేను మళ్ళీ రివైజ్ చేస్తాను సౌండ్స్. ఇది సెట్ 1. నేను యాక్చువల్లీ ఐకి యాక్షన్ చూపించలేదు కదా. ఈఎన్ఎస్ అంటే ఇప్పుడు చూడండి, మీరు మౌస్ లాగా ప్రిటెండ్ చేయండి. ఈ అంటే ఈకి మీరు ఫింగర్స్ ఇలా పెట్టుకొని, మీకు ఇప్పుడు ఏమో ఇచ్చింగ్ ఫీల్ అయింది, ఎలా ఇది చేస్తారు. సో అలా ఇచ్చింగ్ ఫీలింగ్ లాగా చేయండి. సో ఎలా చేస్తారు, ఈ ఈ ఈ ఈ. సో దీనికి సో ఇదైతే సౌండ్. సో ఇదైతే సౌండ్. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. 1 లెటర్ 1 వీక్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ చేయొచ్చు. మళ్ళీ ఈ శాండ్ పేపర్ లెటర్స్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను చేసుకుందాం అనుకున్నాను, నాకు టైం లేకుండా దీనికి బై చేశాను. మీరు క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ 2 శాండ్ పేపర్ లెటర్స్తో చేసుకోవచ్చు. మీరు కార్పెంటర్ షాప్కి వెళ్తే మనకి శాండ్ పేపర్ లెటర్స్ ఒక 10 రూపీస్ ఇచ్చినా 20 రూపీస్ ఇచ్చినా మనకి ఈ శాండ్ పేపర్ లెటర్స్ ఇస్తారు. కాకపోతే కొంచెం వర్క్ ఉంటుంది. సో మనం దీన్ని కట్ చేసుకొని, అంటే మార్క్ చేసుకొని ఫస్ట్ పెన్సిల్ దాన్ని మనము కట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని దీన్ని మనము ఒక కార్డ్బోర్డ్కో లేదా కొంచెం థిక్గా ఉండే దీనికి మనం ఫెవికల్ వేసి స్టిక్ చేసేసినామంటే వాళ్ళు చేయొచ్చు. ఇది శాండ్ పేపర్ లెటర్సే, కాకపోతే ఇది థిక్ కార్డ్బోర్డ్ ఇచ్చినారు. ఒకవేళ మీ దగ్గర వుడ్ ఉందండి, కార్పెంటర్ షాప్కి వెళ్తే వాళ్ళు వేస్ట్ వుడ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కానీ కాంటే ఇతర చిన్నది మీకు కొంచెం స్టిఫ్గా ఉండాలంటే ఇలాంటి ఇది వస్తుంది కదా. సో ఇలాంటి థింగ్గా ఉండేది ఏదైనా వుడ్ టైప్ ఏదైనా తీసుకొని, ఇది ఎంఎఫ్బి బోర్డ్ అనేసి కానీ అంటారు. ఇంత థిక్ ఉండేది మీకు దొరుకుతుంది, అమెజాన్లో కానీ దొరుకుతుంది. సో ఇది ఎంఎఫ్బి బోర్డ్ అనేసి మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. దానికి ఇది తీసుకొని కట్ చేయించుకునేసి దాన్ని పైన మీరు శాండ్ పేపర్ లెటర్స్ వేసుకునేయచ్చు. లేదా వద్దు నాకు అవి కానీ బై చేసేది వద్దు అంటే
మీరు కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, నాకు తెలిసి కార్బన్ బాక్సెస్ అందరికీ దొరుకుతుంది, ఎందుకంటే ఎక్కువ డెలివరీస్ వస్తూ ఉంటాయి. లేదా మీరు వెళ్ళి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో వాళ్ళని బాక్సెస్ అడిగితే బాక్సెస్ ఇస్తారు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అలా తీసుకొని ఆ చిన్న చిన్న సేమ్ సైజు కట్ చేసుకొని శాండ్ పేపర్ తెచ్చి దాన్ని సైజ్ కట్ చేసుకొని దాన్ని స్టిక్ చేసుకుంటే మీరు దీన్ని చేసుకోవచ్చు. అండ్ ఇవి చేసుకోవాలన్నా కానీ మీరు సేమ్ కార్డ్బోర్డ్ బాక్స్లలో లేదా వేరే మీరు క్రియేటివ్గా ఆలోచించండి. కొంచెం థిక్గా ఉండే షీట్స్ కానీ వస్తాయి. నా దగ్గర నేను లక్కీకి ఒక యాక్టివిటీ కోసం తెచ్చాను, నేమ్ ఏమంటారు అనేది మర్చిపోయాను నేను. ఇది థిక్ వస్తుంది, దాంట్లో కట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది మిస్ చేశాను నేను ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు మీరు ఈ సౌండ్స్ ఈ 6 లెటర్స్ నేర్పించేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్కి వెళ్ళే ముందు మనకి క్యూరియస్ ఉంటుంది కదా. సో బ్లెండింగ్ మనము అన్ని ఆల్ఫాబెట్స్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో బ్లెండింగ్ అలానే స్టార్ట్ చేయొచ్చు. సో ఎలా స్టార్ట్ చేస్తానంటే ఇప్పుడు ఈ 6 లెటర్స్లోనే ఒక వర్డ్ ఫ్రేమ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం వేసుకుంటాను, ఈ. సో ఈ సౌండ్స్ జస్ట్ కిడ్కి ఏం చెప్పద్దండి, ఈ సౌండ్స్ చెప్పమనండి. ఈ, ఈస్. సో ఫస్ట్ మీరు బ్లెండ్ చేసి చూపించండి, జాయిన్ చేసేది ఈ ఈస్. లేదంటే ఫస్ట్ బ్లెండ్ చేసేది కష్టం అంటే దీంట్లో చాలా టైప్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైనా ఈ నుంచి ఈ ఈస్ అంటే ఇది క్యారీ చేయమనండి, ఇక్కడికి వెళ్ళే వరకు క్యారీ చేయండి. ఈ. ఇప్పుడు చూడండి, పిన్ ఇవ్వచ్చు మీరు. సో దీన్ని పిన్. ఇక్కడ వాళ్ళకి డాట్స్ పెట్టేయండి, కనెక్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని మెల్లిగా చెప్పినప్పుడు వాళ్ళకి వర్డ్ తెలిసింది. అది స్టార్టింగ్లో కొంచెం అంటే మనం ప్రాక్టీస్ చేపిస్తా వచ్చేస్తుంది. బిలీవ్ మీ, నాకే షాక్. ఇది మెథడ్ వర్కౌట్ అవుతుందా అనేసి నేను స్టార్ట్ చేశాను చూద్దామనేసి. కాకపోతే అసలు లక్కీ బ్లెండ్ చేస్తుంటే ఓ మై గాడ్ ఇంత ఈజీ అని చెప్పించేది, ఎలా నేర్చుకుంటారు ఈ కిడ్స్ అని నాకే షాక్ అవుతుంది. నాకు ఫోనిక్స్ నేర్చుకునేదానికి చాలా టైం పట్టింది. లక్కీ బ్లెండ్ చేస్తున్నాడు, ఈ మెథడ్ ఎలా అంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది బ్లెండ్ చేసేదానికి అని నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను లక్కీని చూసినప్పుడు అంటే వీళ్ళకి ఇంత ఈజీనా బ్లెండ్ చేసేది, వాళ్ళు అసలు ఒక సెకండ్లో ఇలా చేసేస్తాడు లక్కీ. నాకు షాక్ అవుతుంది యాక్చువల్లీ. సమ్ టైమ్స్ ఏమైనా చేసేటప్పుడు ఎలా చేస్తారు ఈ కిడ్స్, ఎంత ఇంటెలిజెంట్ ఉంటారు. మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర. ఈ బ్లెండింగ్ అంతా వాళ్ళు చాలా ఈజీ, మనకు కష్టం. మనకి ఇలా నేర్పిస్తే వాళ్ళు ఎలా నేర్చుకుంటారని మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా నేర్చుకునేస్తారు. ఒకసారి చూపించండి, ఈస్ ఈస్, ఇన్ ఇన్, at sat. ఫస్ట్ చూడండి వాళ్ళు ఎలా బ్లెండ్ చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి బాగా వచ్చేసి ఉంటుంది కాబట్టి లెటర్స్ సౌండ్స్ దాన్ని క్యారీ చేయండి. దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి ఎలా బ్లెండ్ చేయించక నేర్పియాలని. సాట్. సో అలా చెప్పి వాళ్ళకి రిపీట్ చేస్తుంటే వాళ్ళకే సాట్ అని వచ్చేస్తుంది అది జాయిన్ చేసినప్పుడు. అలా మనము క్యారీ చేయాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ సౌండ్కి వెళ్ళే వరకు ఈ సౌండ్ క్యారీ చేస్తా పోయే ఒక మెథడ్. ఇది ఫాస్ట్గా చెప్పాలి, సాట్. ఫాస్ట్గా చెప్పినప్పుడు వాళ్ళకి సాట్ వచ్చేస్తుంది, అంటే వాళ్ళు మళ్ళీ బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. సాట్ అంటే అది ఫాస్ట్గా చెప్పినప్పుడు అది వచ్చేస్తుంది ఆల్రెడీ వర్డ్ సాట్. సో ఇలాంటి మెథడ్స్. అండ్ సమ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు, ఈ రెండు లేదంటే ఈ రెండు ఫస్ట్ ఇది మళ్ళీ సపరేట్గా సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంది. మీరు దీన్ని ఫస్ట్ టెన్షన్ తీసుకోకండి, ఫస్ట్ లెటర్స్ చేయండి. దీంట్లో కాంబినేషన్స్ ఎతకండి. యాట్, ఫ్యాట్, యాప్, ట్యాప్, చాలా వర్డ్స్ చేయొచ్చు దీంట్లో. ట్యాప్కి ఎలా రాస్తారు, యాప్, ట్యాప్.
సో ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ సెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఆల్ఫాబెట్స్ తీసుకొని చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి మీరు బ్లెండింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఆల్ఫాబెట్ కంప్లీట్ చేస్తూ వస్తారు చూడండి, అప్పటికి వాళ్ళకి బ్లెండింగ్ వచ్చేస్తుంది. సో ఇది ఈజీ మెథడ్ అని నాకు ఫీల్ అయింది. కొంతమంది ఆల్ఫాబెట్స్ ఫుల్ కంప్లీట్ చేసే వరకు బ్లెండింగ్ పోరు, కాకపోతే నాకు ఇది ఈజీ మెథడ్ అనిపించింది. సో ఇలా చేయొచ్చు. మీరు ఫస్ట్ 3 లెటర్ వర్డ్స్కి వెళ్ళకండి. ఫస్ట్ వచ్చి టూ లెటర్సే చూపియండి. నెక్స్ట్ ఇంకేం వస్తుంది. సో ఇలా 2 లెటర్సే ఫస్ట్ బ్లెండింగ్కి ఇవ్వండి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. 3 లెటర్స్కి వెళ్ళినప్పుడు కష్టం అయిపోతుంది, వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి దానిపైన ఇంట్రెస్ట్ పుడుతుంది. ఫస్ట్ 2 లెటర్స్ స్టార్ట్ చేయండి. 2 లెటర్స్ వాళ్ళకి బాగా ఇష్టమైపోయి వాళ్ళకి వచ్చేసిందని ఫీల్ అయినప్పుడు నెక్స్ట్ 3 లెటర్స్ వర్డ్స్కి వెళ్ళండి, అప్పుడు వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. అండ్ ఈ ఫోనిక్స్ గురించి నేను కొన్ని యూట్యూబ్ షార్ట్స్ వేసాను. మీరు షార్ట్స్ వీడియోలోకి షార్ట్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే చాలా వీడియోస్ ఫోనిక్స్ గురించి వేసినాను. ఇలా 2 లెటర్స్ మీకు చాలా దొరుకుతాయి వర్డ్స్. నేను లక్కీ రీడ్ చేసేదంతగానే వేసినాను. ఫస్ట్ నుంచి ఎలా లక్కీకి ఇంట్రడ్యూస్ చేశాను, రీడ్ చేస్తాడు అండ్ గేమ్స్ ఆడతాను. సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే ఎప్పుడు ఇలానే కూర్చొని చెప్పించేది లేదా పేపర్లో చెప్పించేది కష్టమవుతుంది కాబట్టి నేను ఇంట్లో ఒక టేప్ వేసి కింద ఫ్లోర్ పైన ఇక్కడ పెట్టేస్తాను ఆల్ఫాబెట్స్. లక్కీకి ఒక సాంగ్ ప్లే చేసేది లేదా నేను పాడతాను, స్టాప్ చేస్తాను, నార్మల్ మ్యూజికల్ చైర్ లాగా స్టాప్ చేస్తాను, లక్కీకి ఒక సౌండ్ చెప్తాను, ఐ వాంట్ అనేసి. అప్పుడు లక్కీ రన్ చేస్తూ ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు ఆడుంటాడని అనే కొద్దికి ఇప్పుడు వెనకాల వచ్చి ఈ లెటర్ ఎత్తి నాకు ఇస్తాడు. సో ఇలాంటి కొన్ని గేమ్స్ ఆడినామంటే వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇష్టమైంది అండ్ యూస్ఫుల్ అయిందని. కానీ చాలామంది చాలా రోజుల నుంచి చాలామంది అడిగే క్వశ్చన్స్ ఫోనిక్స్ చేయండి అనేసి. సో ఇదైతే ఫస్ట్ సెట్. నెక్స్ట్ సెట్ మీరు ఇవి సెట్ కంప్లీట్ చేసే కొద్దికి నేను సెకండ్ సెట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది, ఫాస్ట్గా వెళ్ళానా, ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా, పర్వాలేదు సరిపోయా అంటే మీకు అర్థమైందా అనేసి నాకు కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ అవుతుందంటే మాత్రం షేర్ చేసేది మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.